ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈ రోజున కృష్ణ కథామృతానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. మనం శ్రీకృష్ణ కథామృతం శ్రీకృష్ణ జన్మాష్టమి సిరీస్లో డే 2 అంటే ఈరోజు రెండో రోజున మనము ఈ కథని మనము శ్రవణ కీర్తనం చేసే ప్రయత్నం చేద్దాము. మరి నిన్న మనము భగవంతుడి ఆవిర్భావానికి కారణం ఏమిటి, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు, అలాగే బలరాముడి గురించి, బలరాముడి ఆవిర్భావం గురించి కూడా మనం తెలుసుకున్నాము. బలరాముడు ఎవరి గురించి కూడా మనం తెలుసుకున్నాము. అలాగే భగవంతుడు సాధువులను ఎందుకు రక్షిస్తాడు, అలాగే భగవంతుడి నామ రూప గుణాలని కీర్తనం చేయటం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అనే వాటి గురించి మనం చాలాసేపు నిన్న మనం చర్చించుకున్నాం. మరి ఈ రోజున లీలలోకి, అంటే నిన్న శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో మనం చెప్పుకున్నాము. కానీ ఈరోజు లీలల్లో మొదలు పెట్టుకుంటున్నాము. ఈ బాల్య లీలల్లో పూతన సంహారం ఎలా జరిగింది అనే దాని లీల గురించి ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. గోకులములో ఏదో విపత్తు కలగబోతున్నదని వసుదేవుని ద్వారా వినగానే నందుడు శ్రీహరి పాదపద్మాలను శరణచడంతో పూతన సంహార వృత్తాంతం ఆరంభమైనది. ఈ ఒక్క వృత్తాంతము మనకి భాగవతము దశమ స్కంధములో వస్తుంది, అంటే 10వ స్కంధములో వస్తుంది. కంసుని యొక్క ఆదేశంపై పసిబాలులను చంపడానికి పూతన అనే ఘోరమైన రాక్షసి నగర గ్రామాల్లో తిరగడం మొదలుపెట్టింది.
ఘోరమైన పద్ధతుల ద్వారా పిల్లలను చంపే క్షుద్ర విద్య దానికి బాగా తెలుసు. మరి మనందరూ తెలుసు కృష్ణుడు ఎవరంటే మనకి, కంసుడు ఎవరు అనేది మనందరూ తెలుసు. మరి కృష్ణుడి యొక్క మేనమామ. ఎందుకు కంసుడు పంపించాడు ఈ పోతనని అంటే గనక మనందరం విన్నాము. కంసుడికి ప్రాణగండం ఉన్నది. దేవకి అష్టమ గర్భము ద్వారా కంసుడికి ప్రాణగండం ఉందని తెలుసుకొని ఈ కంసుడు దేవకి గర్భాన ప్రవేశించిన వారందరూ కూడా చంపుకుంటూ వెళ్తున్నాడు. కానీ సప్తమ గర్భాన్ని అష్టమ గర్భాన్ని అతను చంపలేకపోయాడు. ఆ సప్తమ గర్భము అష్టమ గర్భమే బలరామకృష్ణులాగా ఆవిర్భావం చెందారన్నమాట. అయితే ఇక్కడ కంసుడు తర్వాత తెలిసింది కంసుడికి. యోగమాయ చెప్తుంది, అరే నిన్ను చంపేవాడు బతికే ఉన్నాడు అని యోగమాయ చెప్తుంది అనమాట. అప్పుడు ఇక కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంకా అదే పని మీద ఉంటాడు కంసుడు. అలాగా కంసుడు ఆదేశంపై ఈ యొక్క పూతన అనే రాక్షసి ఈ నగరాలు తిరగడం మొదలుపెట్టింది అనమాట. తనకి క్షుద్ర విద్య కూడా వచ్చనమాట. క్షుద్ర విద్య అంటారు ఏంటి అంటే ఇవి రాక్షసులకు చేసే పూజలని క్షుద్ర విద్యలు అంటారు. అయితే కృష్ణనామ సంకీర్తనము, నామశ్రవణము, కథాశ్రవణము జరిగే స్థానాలలో అటువంటి క్షుద్ర విద్యలు చల్లవంట. క్షుద్ర విద్యలు చల్లవు. నోరు తిరగట్లేదు. క్షుద్ర విద్యలు చల్లవన్నమాట. అంటే ఏ ప్రాంతములో అయితే కృష్ణనామ సంకీర్తన జరుగుతుందో, ఏ ప్రాంతంలో అయితే భగవంతుడి యొక్క నామశ్రవణము జరుగుతుందో, ఏ ప్రాంతంలో అయితే కృష్ణ కథాశ్రవణము జరుగుతుందో ఆ ఒక స్థానాలలో ఈ క్షుద్ర విద్యలు చెల్లవని మనకి భాగవతం చెప్తుంది. ఎక్కడైనా కృష్ణనామ సంకీర్తనము చేయబడుతుందో అక్కడ దెయ్యాలు, భూతాలు, సమస్త ఉత్పాతాలు వెంటనే మాయమైపోతాయంట. అది అటువంటి శక్తి ఉంది ఈ యొక్క కృష్ణనామ సంకీర్తనానికి. ముఖ్యంగా కృష్ణుడే అందరికీ సమస్తమై ఉండే బృందావనంలో అటువంటి విపత్తులు తెల్లవత్తవని వేరుగా చెప్పనక్క ఆగలేదు. బృందావనంలో ఇటువంటి వాటికి అవకాశం లేదు బృందావనంలో. ఎందుకు? అక్కడ అంతా కృష్ణుడి యొక్క రాజ్యం అది. బృందావనం ఏంటంటే బృందావనంలో ఇటువంటి వాటికి అసలు అవకాశమే లేదు. అయినా గాఢమైన అనురాగం వలన నందిని హృదయంలో కృష్ణుని రక్షణముల గురించి చింత అధికమైంది. సహజంగా తల్లిదండ్రులకి పిల్లవాళ్ళ పట్ల ఆ చింత, భయము ఇవన్నీ ఉంటాయి. అది సహజమైనటువంటి భావన ఎవరికైనా ఉంటుందన్నమాట. ఆ విధంగా నందమహారాజు కూడా కృష్ణుని రక్షించాలి అనే ఒక చింత ఆయనకి అధికమైంది. ఎలాగా ఆయన రక్షణ ఎలాగాని అదే తీవ్రమైన చింతతో అతను మధుర నుండి గోకులానికి వస్తున్నాడు. అంతలోనే పోతన నందమహారాజు గృహ ప్రాంగంలో ప్రవేశించింది. అప్పటికే ప్రవేశించేసింది అన్నమాట. ఈ మాయా విద్య నేర్పించినటువంటి రాక్షసి అందమైన స్త్రీ రూపాన్ని ధరించింది. మాయ చాలా అందంగా ఉంటుంది అంటారు కదా, అవునా? మాయ చాలా అందంగా ఉంటుంది అంటూ ఉంటారు. సో ఈ రాక్షసి కూడా అందమైన స్త్రీ రూపాన్ని ధరించింది. అలాగే తను మందహాసం చేస్తూ వయ్యారంగా నడుస్తున్న ఆమె అందచందాలకు అందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఎలా ఆకర్షితులయ్యారంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవియే గోకులములో అడుగుపెట్టిందని అమాయకమైనటువంటి ఆ గోపవనితులు భావించారు. అందుకే మాయ చాలా ప్రభావితంగా ఉంటుంది. అందుకే మాయకు దూరంగా ఉండాలని చెప్తుంటారు. అయితే అందరూ కూడా ఆ విధంగా భావించడం వలనే ఆమె అసాధారణ సౌందర్యం కారణంగానే ఎవ్వరూ ఆమెని అడ్డగించలేకపోయారు.
అందుకే తను స్వేచ్ఛకి ఇంట్లో ప్రవేశించింది, ఈ పూతన రాక్షసి. అప్పుడు బాలకృష్ణుడు పడుకొని ఉన్నాడు. ఆ బాలుడు సామాన్య శిశువు కాడని, రాక్షసులందరినీ కూడా వధించడానికే ఉన్నాడని పూతన వెంటనే గ్రహించింది. మహాశక్తిమంతునిలాగా ఉన్నట్టు ఈ శిశువు సమస్త విశ్వాన్నే నశింపజేయగల సమర్థులని తలుస్తూ పూతన బాలకృష్ణుడు చూసింది. అప్పుడు బాలకృష్ణుడు టక్కున కళ్ళు మూసుకున్నాడు. భగవంతుడు ఆ విధంగా కళ్ళు మూసుకోవడాన్ని భక్తులు నానా విధాలుగా వ్యాఖ్యానించారు. ఎంతో మంది పసివారిని చంపి ఇప్పుడు తనను చంపడానికి వచ్చిన పూతన ముఖాన్ని చూడలేక శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని కొందరన్నారు. అంతరంగము నుండి ఏదో అసాధారణమైన ప్రేరణ కలిగినందున ఆ బాలుడిని ఒడిలో తీసుకోవడానికి పూతన కాస్త జంకింది. ఆమెకు ఆ శ్వాసము కలిగించి భయం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఆ విధంగా కళ్ళు మూసుకున్నాడని మరికొందరు అన్నారు. ఏదైనప్పుడు కూడా కృష్ణుడు మాత్రము కళ్ళు మూసుకున్నాడు. సాధువును రక్షించి దుష్టులను దండించడానికే తాను అవతరించిన మొదట భగవంతునికి స్త్రీ రాక్షసిని చంపవలసి వస్తున్నది. అంటే మొట్టమొదటి యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు చాలా యుద్ధాలు చేశాడు, చాలా లీలలు చేశాడు. అది మొట్టమొదటి యుద్ధం అని ఒక స్త్రీని చంపాల్సి వస్తుంది అనమాట. సహజంగా అంటే మనకి ఈ వేద నియమాన ప్రకారం, వేద సంస్కృతి ప్రకారం, వేద సాంప్రదాయం ప్రకారం స్త్రీని కానీ, బాలుని కానీ, బ్రాహ్మణుని కానీ, గోవుని కానీ చంపకూడదు. ఇది మనకి వేద నియమానుసారం ఉందన్నమాట మనకి జనరల్గా. కానీ భగవంతుడు ఇక్కడ ఏంటి అంటే అక్కడ స్త్రీ రాక్షసిని చంపవలసి వస్తుంది. ఎందుకంటే తను రాక్షసి కాబట్టి. అఫ్ కోర్స్ ఆయన భగవంతుడు, ఆయన ఆయన అవతారం యొక్క ఉద్దేశం అది ఏమిటంటే చెప్పాను కదా, సాధువుల్ని రక్షించడము, అలాగే ఆ, ధర్మ దుర్మార్గం నశింపచేయటం, ధర్మమును పునఃస్థాపించడం. అయినా కూడా ఇప్పుడు పూతలను చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్త్రీ వధ నిషిద్ధము కనుక చేసేది లేక భగవంతుడు కళ్ళు మూసుకున్నాడని కొందరు వ్యాఖ్యానించారు. పూతనను శ్రీకృష్ణుడు దాదిగా భావించాడు కనుక కళ్ళు మూసుకున్నాడని మరికొందరు కూడా వివరించారు. దాది ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. అది అంటే దాదిగా భావించాడు. మన క్లాస్లో ఎవరైనా చెప్తారా దాది అంటే ఎవరో? మతాజీ, దాది అంటే ఎవరు చెప్తారా? నానమ్మ. నాన్న పిన్ని ఆర్ పెద్దమ్మ. ఆ పెన తల్లి, పెంచిన తల్లి. ఓకే. సో కృష్ణుడు పూతని అంటే చూడండి, అంటే భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే కృష్ణుడుని దాదిగా భావించాడు కనుక కళ్ళు మూసుకున్నాడని మరికొందరు వివరించారు. మనకి వేద సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మనిషికి 7 తల్లులు ఉంటారంట. మనిషికి 7 తల్లులుగా అవుతారంట. తల్లులుగా అవుతారు 7. ఆ 7 ఎవరో మన క్లాస్లో ఎవరైనా చెప్పగలరా? ప్రతి మనిషికి కూడా ఈ 7 కూడా తల్లులు అవుతారు. ఆ 7 ఎవరో చెప్పగలరా? కనీసం ఒక ఇద్దరు ముగ్గురు అని చెప్పగలరా? పోనీ 7 అది పోనీ 2 3 అని చెప్పగలరా ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. గోమాత, భూమాత. వెరీ గుడ్. గోమాత, భూమాత, వెరీ గుడ్. గురువు గారి మాత, గురువు గారి భార్య కూడా వెరీ ఇంపార్టెంట్. గురుపత్ని. గురుపత్ని మనకి ఎంతో సమానం. గురుపత్ని. ఎస్. బ్రాహ్మణ పత్ని.
బ్రాహ్మణ పత్ని, రాజుగారు భార్య, పెంచిన తల్లి, తన్నే దాది అన్నారన్నమాట. తల్లి మన సొంత తల్లి, గురుపత్ని అంటే మన గురుగారి భార్య, రాజపత్ని రాజుగారి భార్య, బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణుడు భార్య కూడా మనకి తల్లి లాంటిదే. అలాగే గోవు, అలాగే దాది అంటే పినతల్లి, అలాగే భూదేవి భూమాత అన్నమాట. ఈ ఏడుగురు కూడా మనిషికి తల్లులుగా అవుతారంట. అందుకని ఈ ఏడుగురిని కూడా ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదంట. ఈ సందర్భంలో మనం ఒకటి గుర్తు చేసుకోవచ్చు. అశ్వత్థామ మహాభారతంలో ఘోరమైన తప్పు చేశాడు, ఘోరమైన పాపం చేశాడు. అంటే పడుకున్నటువంటి వారిని చంపాడు, ఈ యొక్క పాండవుల పుత్రులందరినీ కూడా. అప్పుడు అర్జునుడు వాళ్ళు వెళ్ళి ఆ అశ్వత్థామని బలవంతంగా తీసుకొచ్చి ద్రౌపది దగ్గర పడేస్తారు. అప్పుడు ద్రౌపది తను చూడండి, అంటే మీకు గురుపత్ని అనగానే ఇక్కడ నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. ద్రౌపది ఏముంటుందంటే అశ్వత్థామని చంపద్దు, వదిలేయమంటుంది. అదేంటి అంటే అశ్వత్థామ తల్లి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు గురువు కదా, గురుపత్రి. అంటే మనకి మహాభారతం చూసి తెలుస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎవరిని కూడా ఏమి అనకుండా, ఎంత కష్టం వచ్చినా ఎంత ఓర్పుతో ఉండాలి, ఎంత సహనంతో ఉండాలి అనే దాని గురించి మనకి చాలా ఎగ్జాంపుల్స్ జరుగుతాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి మనిషికి 7 తల్లులు అవుతారంట. ఈ నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి బాలకృష్ణుడు ఏదో కారణంగా కళ్ళు మూసుకోగానే పోతన ఆ బాలుని ఒడిలోకి తీసుకుంది. పోతన రాక్షసి బాలుని ఒడిలోకి తీసుకుంది. మృత్యునే తన ఒడిలోకి తీసుకుంటున్నానని ఆ రాక్షసి తెలుసుకోలేకపోయింది. తెలుసుకోలేకపోయింది. ఎప్పుడైతే కృష్ణుని తన ఒడిలోకి తీసుకొని స్తన్యపానం చేయించబోయింది, అంటే పాలు తాగించబోయింది, ఆమె సౌందర్యానికి ముగ్ధులైన యశోదారోహిణులు ఎటువంటి అభ్యంతరం కూడా చెప్పలేదు. అక్కడ ఉన్నారు, ఎవరు యశోద ఉన్నారు, యశోదామయ్యి అలాగే రోహిణిమయ్యి కూడా ఉన్నారు, కానీ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఆవిడ చాలా అందగత్య, అంటే రాక్షసి అలా ఉందన్నమాట, చాలా అందంగా ఉంది. సరే ఏదో పిల్లవాడికి తను ఇస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ రాక్షసి పూతన తన స్తనాలకి విషాన్ని పూసుకొచ్చింది. పాలతో పాటు విషాన్ని త్రాగించడం దాని పన్నాగం. తన స్తన్యపానముతో విష ప్రభావం వలన శిశువు మరణిస్తాడని తను భావించింది. అది తెలిసిన బాలకృష్ణుడు కోపంగా తన స్తన్యాన్ని నోటిలో పెట్టుకొని పాలు త్రాగడం మొదలుపెట్టాడు. అయితే ఆ దేవదేవుడు ఆ పాలతో పాటు ప్రాణాన్ని కూడా త్రాగటం మొదలుపెట్టాడు. దాంతో ఆ రాక్షసి మర్మస్థానాల్లో తీవ్రమైన బాధ కలిగింది. నన్ను వదిలిపెట్టు, నన్ను విడిచిపెట్టు, పాలు త్రాగుకొని గట్టిగా అరుస్తూ బయటికి పరుగు తీసింది. ఆ రాక్షసికి చెమటలు కారసాగాయి, కాళ్ళు చేతులు కొట్టుకోసాగాయి. ఇంతలోనే తన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రాణం పోగానే తన నిజరూపం బయటపడింది అనమాట. మహాకాయంతో అది నేలపైన పడగానే 12 మైళ్ళ దూరం వరకు వృక్షాలు దాని శరీరం కింద పడి నలిగిపోయాయంట. అంటే అంత పెద్ద రాక్షసి అనమాట. ఆ విధంగా రాక్షసి మృతదేహం అసాధారణంగా కనిపించింది. చూడండి, ఇది కేవలము ఒక్క భగవంతుడిగా సాధ్యపడుతుంది. తనని దాదిలాగా భావించాడు, అలాగే తను పాలు తాగడానికి సిద్ధపడ్డాడు, అలాగే తను సంహరించాడు, అలాగే తనకి మోక్షాన్ని కూడా ఇచ్చాడు. ఇది ఇది ఇటువంటి అసాధారణ లీలలు కేవలం భగవంతుడు చేయగలడు, సామాన్యమైన దేవతల మానవుడు చేయలేరు అని మనకి ఆచార్యులు చెప్తారనమాట.
అందుకే కృష్ణుణ్ణి భగవంతుడు అన్నారు. ఇకపోతే గోష్టంలో నేలపై పడి మరణించిన ఆ రక్కసి నోరు పెద్దగా తెరుచుకునుంది. దాని నాసిక రంధ్రాలు కొండ గుహల్లాగా ఉన్నాయంట. తన స్తనములు గిరిశిఖరములలాగా కింద పడి రాళ్ల వలె ఉన్నాయంట. అంటే చూడండి ఎంత పెద్ద రాక్షసి చెప్పండి. నోరోమో కొండ గుహల్లాగా, స్తనాలేమో గిరి శిఖరాల్లాగా, అంటే కొండల్లాగా. దాని చింపిరి జుట్టు రాగి రంగులో ఉంది. దాని కళ్ళు అందకోపాల వలె ఉన్నాయంట. దాని పొట్ట ఎండిన చెరువులాగా ఉందంట. అటువంటి భీకరమైన రూపం మీద బాలకృష్ణుడు ఆడుకుంటూ కనిపించగానే గోపికలందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారంట. పరిగెత్తుకుంటూ వచ్చి తమ కన్నయ్యను ఎత్తుకున్నారు. అప్పుడు వెంటనే యశోద రోహిణులు చిన్ని కృష్ణునికి రక్షణ అర్థం ఆవు తోకతో చుట్టూ రక్ష తిప్పారంట. చూసారా, ఆవు తోకతోటి చుట్టూ రక్ష తిప్పారు. ఆవు తోక అంత పవిత్రమైందనమాట. ఆవు తోకతోటి ఎవరి తల మీద కొట్టుకుంటారో ఆ సమస్త పాపాలు కూడా పోతాయి, సమస్త భయాలు పోతాయంట. ఈ దెయ్యాలు, భూతాలు, చేతబళ్ళు, రాక్షసుల భయాలు, మృత్యు భయాలు ఇవన్నీ కూడా పోతాయని. కృష్ణుడికి అలాగా మన యశోదారోహిణులు కూడా ఆవు తోకతోటి ఇలాగ చుట్టూ కూడా తిప్పడం జరిగింది. తర్వాత ఇంక వాళ్ళు ఆ, మంత్రాలతోటి బాలునికి శుద్ధీకర్మ చేశారు. ఆ తర్వాత భగవంతుని వివిధ నామాలను కీర్తిస్తూ మరి ఉచ్చరిస్తూ కూడా ఋషికేశుడు నీ ఇంద్రియాలను, నారాయణుడు నీ ప్రాణాలను, శ్వేత దీపవతి శ్వేత దీపపతి నీ చిత్తమును, యోగీశ్వరుడు నీ మనస్సును రక్షించుగాక అంటూ సమస్త రక్షణమును తమ బాలుకు కల్పించారు ఈ యశోదారోహిణి మాత్రం. ఆ కార్యక్రమం పూర్తిగానే యశోద తన ముద్దు బిడ్డకు స్తన్యపానం చేయించింది. కృష్ణుడు చక్కగా తల్లి స్తన్యపానం చేశాడు. జరిగిన బీభత్సానికి పిల్లవాడు భీతి చెందలేదని, ప్రశాంతంగానే ఉన్నాడని దాని ద్వారా గోపికలందరికీ కూడా అర్థమైంది. తరువాత యశోద బాలకృష్ణుని పడుకోబెట్టింది. ఇంతలో మధుర నుండి గోకులానికి వస్తున్నటువంటి నందాది గోవులు పోతన శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వసుదేవుడు భవిష్యత్తుగా పలికిన విషయము తమ కళ్ళ ముందే జరగడం చూసి వారు ఆశ్చర్యపోయారు. వసుదేవుడు నిశ్చయంగా ఋషి లేదా యోగి అయి ఉండొచ్చని అనుకున్నారు. ఇప్పుడు వారంతా గొడ్డలతో పోతన శరీరాన్ని ముక్కలు ముక్కలు నరికి శరీర ఖండాలను వివిధ చిత్తలలో దగ్ధం చేశారు. శ్రీకృష్ణుడు స్తన్యపానం చేయడం వలన పోతన పవిత్రరాలయ్యింది. ఆమె పాపరాశి పూర్తిగా క్షయించిందండి, పూర్తిగా నాశనం అయిపోయింది. అందుకే ఆ రాక్షస శరీరాన్ని దగ్ధం చేసినప్పుడు అంటే సర్వత్ర సుగంధం వ్యాపించిందంట. అరే ఇదేంటండి, అరే రాక్షసి చనిపోతే రాక్షస శరీరం నుంచి సుగంధం వ్యాపించిందంట. ఇది గమనించి వ్రజవాసులందరూ ఆశ్చర్యపోయారు. చంపే ఉద్దేశంతోనే వచ్చి స్తన్యపానం చేయించిన పోతనకే ఇటువంటి దివ్యవరం లభిస్తే ఇక అత్యంత ప్రేమతో శ్రీకృష్ణునికి స్తన్యమనిచ్చిన యశోదాది గోపికలకు కలిగే భాగ్యం గురించి ఏమని చెప్పగలము కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చూడండి, నందమహారాజు ఎంతో నెమ్మదైన వాడు. అతడు ఇంటికి వచ్చి శ్రీకృష్ణుని ఎత్తుకొని చక్కగా తన పిల్లవాడు మృత్యువు నుండి తిరిగి వచ్చాడా అన్నంత భావనలో నందుడు సంతోషములో మునిగిపోయాడు. అద్భుతమైన ఈ పూతన సంహార వృత్తాంతాన్ని వినే వ్యక్తి గోవిందుని మీద అనురక్తిని పొందుతాడని శ్రీల సుఖదేవ గోస్వామి ఫలశ్రుతి తెలిపారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
సో ఈ రోజున మనము పోతన యొక్క సంహారం గురించి మనం ఆ, శ్రవణం చేశాము. భగవంతుడికి సంబంధించిన లీలల్లో అది ఏమంటారంటే యుద్ధమైన, అలాగే ఏం చెప్పాలి, ఆయన యుద్ధం గురించి విన్నా, ఆయన యుద్ధ లీల గురించి విన్నా, గోపికలను ఆట పట్టించే లీల విన్నా, ఆయన ఎన్నో లీలలు చేశారు. ఏ లీల విన్నా కూడా ఆ, మనకి పవిత్రతను చేకూరుతుందంట. అందుకని మనకి భాగవతంలో అంటే ముఖ్యంగా భాగవత కథల్లో ఇలాగ చాలా చక్కగా మనకి కథల రూపంలో ఉన్నాయి. మనకి ఇస్కాను మన ప్రభుపాదులు రాసినటువంటి కథల రూపంలో ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, ఎవరైతే ఈ పోతన సంహార వృత్తాంతాన్ని శ్రద్ధతో శ్రవణం చేస్తారో వారి గోవిందుడి పట్ల అనురక్తిని పెరుగుతుందంట. అంటే గోవిందుడి పట్ల భక్తి పెరుగుతుందని మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇది ఈ రోజున పోతన సంహారం. అయితే ఈ రోజున ఈ ఒక కృష్ణ కథామృతంలో ఈ పోతన సంహార వృత్తాంతంలో మనకి ఒక మోరల్ వాల్యూ ఉంది. ఎవరైనా ఈ మోరల్ని మీరు గ్రహించి చెప్పగలిగితే కనుక ఐఎమ్ సో హ్యాపీ. మీరు కనుక ఆలోచిస్తే మీకు కూడా మైండ్ షార్ప్ వస్తుంది అనమాట. ఏంటి మోరలు ఈ యొక్క కథలో? ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మంచి ఒక్క పని చేయాల్సిన పని లేదు ప్రభు. చెడు పని చేయాల్సి వచ్చినా కూడా అప్పుడు భగవంతుని తలుచుకుంటా ఉంటే అది మంచి పని అయిపోతుంది. అంటే పోతన ఆ, కృష్ణుణ్ణి ఈ విధంగా చేయాలి అని చెప్పి తలుచుకుంటా కృష్ణుణ్ణి ఎక్కువ తలుచుకోవటం వల్ల ఆమె చేసిన పాపరాశి కానీ గత జన్మలో చేసిన ఆ కర్మఫలాలన్నీ పోయినాయి. అదే విధంగా మన హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుడి కంటే ఎక్కువ నారాయణుని తలుచుకుంటాడు ప్రభు. సో అదే విధంగా ఆ ఇది కూడా అలాంటి ఫలితం అని అనుకుంటాను. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ప్రభుజీ అంటే హరే కృష్ణ ప్రభుజీ, 7 తల్లులు అని చెప్పారు కదా ప్రభుజీ మీరు ఇందా క్లాస్ లో. 1 సెకండ్, పేరు చెప్పండి. ఎక్కడ? నా పేరు సాయి మాతాజీ, సాయి ప్రభుజీ. నేను గుంటూరు నుండే క్లాస్ కి అటెండ్ అవుతున్నాను. మాతాజీ, మాట్లాడండి మాట్లాడండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ అంటే 7 తల్లులునికి మనం ఏమీ హాని కలిగించకూడదు అన్నారు కదా. ఆ వాళ్ళకి హాని కలిగించకూడదు అనేది నేను రియలైజ్ అయ్యాను ప్రభుజీ. గురు పత్ని, రాజు భార్య పాయింట్ అది అనుకున్నాను ప్రభుజీ ఈ రోజు క్లాస్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా మీరు ఎలా ఉన్నారు అంటే అది అంటే మనం ఎప్పుడు కూడా ఈ ఒక కృష్ణ కథ విన్నప్పుడు కానీ, మనము కృష్ణులు ఉన్నప్పుడు కానీ మనం కూడా రెసిప్రోకేట్ అయ్యామనుకోండి, అంటే రెస్పాండ్ అయ్యామనుకోండి, అంటే చెప్పిన వారికి విన్న వారికి కూడా మనకి ప్రేమభక్తి స్థాయి గెలగలుగుతాం మనం. గుడ్ పాయింట్. ఇప్పుడు ప్రవీణ్ ప్రభు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇంకెవరైనా చెప్పండి. ఈరోజు మనం ఈ కథలో మనం ఏంటి, మన ఈ కథలో ఏం మనం మోరల్ వాల్యూ తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ మాతాజీ. ప్రభుజీ మాతాజీ పోతన ఆవిడ భావం చెడుగానే వచ్చినప్పటికీ ప్రభుజీ కృష్ణుడికి పాలు ఇవ్వాలనే చిన్న సేవ తెలియకుండానే సేవ చేసినట్టయింది ప్రభుజీ. దానికి భావం చెడ్డదైనప్పటికీ కృష్ణ భగవానుడు తనకి మాతృస్థానాన్ని ఇచ్చారు ప్రభుజీ. అక్కడ సేవనే గ్రహించారు అనుకుంటున్నాను ప్రభుజీ. తనకు ముక్తినే ప్రసాదించారు కదా. అదే మాతాజీ. అంటే ఇక ఇక మీకు అంటే కృష్ణుడికి మించినటువంటి అసలు దయామయుడు కానీ కరుణామయుడు కానీ ఇక మనం చూడలేమని మనకి సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. అసలు అసలు ఆ తత్వం అందుకే కృష్ణ తత్వం అనేది చాలా ఉత్కృష్టమని చెప్తారనమాట. నిజంగా చూడండి, చంపడానికి వచ్చిందని తెలుసు కదా. చూడండి, చంపడానికి వచ్చిందని తెలుసు, అవునా? అయినా కూడా దాదిలాగా భావించారు. చూసారా? అతి నిజంగా. అందుకే ఆ కృష్ణ తత్వాన్ని, ఈ భగవతి తత్వాన్ని అందరూ అర్థం చేస్తున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులే. అందులో కంటే యోగులు కూడా అర్థం కాదంట అసలు కృష్ణతత్వం అనేది. బాగా చెప్పారు మాతాజీ, కరెక్ట్. దాది స్థానం ఇచ్చారు ఆయన, పినతల్లి.
అంటే తల్లి దగ్గర పాలు లేకపోతే పెంపుడు తల్లి, పిన్ని ఇలా ఇస్తుంటారు పాలు జనరల్గా. ఏంటి అట్లా బాగా చెప్పారు. తన జన్మ ధన్యమైనట్టే కదా ప్రభుజీ. అసలు పుట్టినది అంతే మాతాజీ. చెడ్డ భావం ఉన్నప్పటికీ ఆ, మాతృస్థానాన్ని ఆ, కల్పించారంటే ఆ, అంతే. జాంబవంతుడు ఏం చెప్పాడు అసలు? ఆ, కృష్ణుడు హరే కృష్ణుడు కృష్ణ చేతిలో ప్రభుజీ. ఆయన మరణించాలని కోరికంట. చూసారా మీరు? చూసారా? అది బాగుంది, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఈశ్వరి మాతాజీ కూడా చెప్పినట్టున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అంత్యకాలంలో భగవంతుడి సేవతో మనం మోక్షాన్ని సాధించవచ్చు అనేది అర్థమైంది ప్రభుజీ. ఎస్ ఆమె మాతాజీ. పోతన పాలు ఇచ్చి సుగంధ ద్రవ్యాలు పరిమళాలతో వెళ్ళింది ఒక రాక్షసి. అవును. అంటే భగవంతుడి సేవ చేసుకుంటే మనకి మోక్షం తథ్యం అనేది అర్థమైంది ప్రభు. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. ప్రసన్న గురుజీ. హరే అంటే కృష్ణ. కృష్ణుడికి హాని చేయాలని చూస్తేనే అంతటి స్థానాన్ని ఇస్తే, తల్లి స్థానాన్ని, అదే మనం భక్తి చేసి భక్తి శ్రద్ధలతో కృష్ణ తత్వాన్ని ఫాలో అవుతూ ఉంటే మనకెంతటి ఏం చేస్తాడా, మోక్షాన్ని ఇస్తాడా అనేది అర్థం చేసుకోవాలి గురుజీ అని అర్థమైంది గురుజీ. అంతే కదా మరి. అంటే చెడు చేయడానికి వచ్చిన వారికే భగవంతుడంతా ఇచ్చాడు అంటే ఇక మరి ప్రేమతో భక్తితో చేసే వాళ్ళ గురించి ఏ విధంగా చెప్పాలి కదా? కన్ఫర్మ్. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? ఓకే, నేను ఒక 2 విషయాలు చెప్తాను. చూడండి, ఎలాగ చెప్పారంటే మన ఆచార్యులు, వర్షం వచ్చినప్పుడు గొడుగు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో అలాగే ఈ భౌతిక జగత్తులో వచ్చే ప్రమాదాల నుండి భగవన్నామమే నిత్య రక్షణ కల్పిస్తుందంట మనకి. అంటే వర్షం వచ్చినప్పుడు గొడుగు ఏ విధంగా మనకు రక్షణ కల్పిస్తుందో ఈ భౌతికమైన జగత్తులో వచ్చిన నిత్య ప్రమాదాలు నిత్యం వస్తుంటే ఏదో ప్రమాదం వస్తూ ఉంటుంది. అటువంటి ప్రమాదము భగవన్నామము అనే ద్వారా నిత్య రక్షణ కల్పిస్తుందంట. ఇది మనము ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే నందమహారాజు శ్రీహరి పాదపద్మాలు వేడుకున్నాడు అని మనం చెప్పుకున్నాం ఈ పూతన సంహార కథనంలో. ఈ కథలో అంటే నందమహారాజు అక్కడ భగవంతుని ప్రార్థించాడు. ఇలాగేనంటే భగవంతుడి నామాన్ని, భగవంతుని ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా భగవంతుడి నామస్మరణ కానీ, భగవంతుడి నామ సంకీర్తన కానీ, భగవంతుడి కథ కానీ జరుగుతుందో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా అన్నీ కూడా అశుభాలు జరగవు, అన్ని శుభాలే జరుగుతాయి. అన్నీ కూడా సుమంగళాలే ఉంటాయి కానీ అమంగళాలు ఉండవని మనకి ఆచార్య చెప్తున్నారు అనమాట. ఇది ఈరోజు మనం తీసుకున్నటువంటి ఒక మోరల్ అనమాట. ఏంటి ఈరోజు మనం చెప్పుకున్న కథలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది భాగవతం దీని గురించి మనకి మన ప్రభుపాద భాష్యం రాశారనమాట దీని గురించి. ఇది మనకి ఎక్కడంటే దశమ స్కంధం అని వస్తుంది భాగవతంలో, 10వ స్కంధం. అలాగే ఇంకోటి చెప్పారు, గుంటలో పడిపోయారు. ఒక వ్యక్తి గుంటలో పడిపోయాడు. అరే నేను ఈ గుంటలో ఎందుకు పడ్డాను, ఎలా పడ్డాను, ఇలా ఆలోచించడం మానేసి ఆ గుంటలో నుంచి బయటికి ఎలాగ రావాలో ప్రయత్నించాలి. అంతేనా? అరే ఇక్కడ బురద ఎవరు వేశారు, ఇక్కడ గుంట ఎవరు తవ్వారు, ఇక్కడ ఎందుకు పడ్డాను, ఇది ఎలా చెప్తారంటే మన ఆచార్యులు, మనము ఎందుకు వచ్చామో మనం వదిలేద్దాం, గోలోకం నుంచి భూలోకం ఎందుకు వచ్చామో మనం వదిలేద్దాం, కానీ మళ్ళీ ఎలా ప్రయత్నిద్దామని చెప్పారనమాట. కరెక్టేనా? నోటితో చెప్పండి. కరెక్టే ప్రభుజీ. అంతే కదా. ఎందుకు వచ్చాం, వచ్చావు ఎందుకు వచ్చే ఎలా వెళ్ళాలి, హౌ టు బ్యాక్, మనం మళ్ళీ ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు మన ఆచార్య. ఓకే, సో ఈ రోజు క్లాస్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.
హరే కృష్ణ ప్రభుజీ. ప్రపంచంలో మన ఒకసారి రిపీట్ మనం చేయండి ప్రభు. మ్, ప్రభుజీ, మీరు ఇందాక చెప్పినట్టు మనము గోలోక బృందావనం లేదంటే ఆధ్యాత్మిక ప్రదేశం నుండి సొంతగా భగవంతుడితో కాకుండా మనం సొంతగా అనుభవించటానికి కోరుకున్నాం కాబట్టి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామా, లేదంటే అసలు ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మధ్యలో తటస్థ ప్రపంచం ఉంటుంది కదా ప్రభుజీ, అక్కడ వరకే వెళ్ళగలిగామా? వెళ్ళగలిగామంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాం అదే ప్రశ్న కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చాం ఆ. కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము అంటే కంపల్సరీగా మనం భగవంతుని ప్రతిరూపాలం కాబట్టి ఆత్మ అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కంపల్సరీగా ఉంటాం ప్రభుజీ. కదా. అందులో క్లారిటీ ఉంది కదా మనకి. మనము అవును. జీవేరా నిత్య కృష్ణదాస్, మనందరూ కూడా భగవంతుడి యొక్క సేవనం, అదే మన రియల్ ఐడెంటిటీ. సో ఏంటంటే మన భౌతికమైన ప్రపంచంలో గురించి కూడా చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి ఒక సింహాసనం మీద కూర్చుని అతను సేవలు అందుకున్నాడు అనుకోండి, ఈ సేవ చేసే కొంతమంది భావన కలుగుతుందంట, అరే నేను కూడా అక్కడ కూర్చుంటే బాగుండి, ఎంతకాలం నేను సేవ చేస్తాను, నేను కూడా సేవలు అందుకుంటే బాగుండి అని ఒక భావన వచ్చింది అనుకోండి, ఏంటి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పతనం మొదలవుతుంది. అలాగే గోలోకంలో మనందరం సేవకులైనప్పుడు కూడా మనకు కూడా ఒక భావన కలిగింది, ఆ కోరిక తీర్చడం కోసం మళ్ళీ భగవంతుడు వారిని భూలోకానికి పంపిస్తారు అనేది మనం ఆచార్యుల ద్వారా మనం విన్నాం. ఇక ఈ తటస్థ ప్రపంచం ఇవంతా ఇక వేరే సబ్జెక్ట్ అనుకోండి. జనరల్గా ఏంటి రావటం అయితే వచ్చాం, మనం ఇక్కడికైతే వచ్చాం, అందులో అయితే సందేహం లేదు. ఈ విధంగా మన ఆచార్యుల ద్వారా మనం విన్నాం అనమాట. ఎందుకు వచ్చామంటే అక్కడ మనకి కోరిక కలిగింది, ఎంతకాలం నేను సేవకుల్లా ఉంటాను అని. సో అందుకు ఇక్కడికి వచ్చాం. ఈ రావటం వల్ల ఏమైందంటే అక్కడ గనక వచ్చిన చిన్న కోరిక వల్ల ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నాం. అందుకే భూలోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇక్కడ సుఖంగా ఉండలేరు అని స్వామీజీలు కూడా చెప్తారు. స్వామీజీలు చెప్తారు ఇది ఈ భౌతిక ప్రపంచం మత్స్యలోకం అంటారు దీన్ని. ఇది ఒక కారాగారం, అంటే జైలు లాంటిదని చెప్తారు. అదేంటంటే మీరందరూ స్వామీజీలు కదా, మీరు ఎందుకు అలా చెప్తున్నారంటే మేము నిజంగా స్వామీజీలం కాదు. సమాజం మమ్మల్ని కొంతమంది స్వామీజీలు అంటుంది, కొంతమంది ప్రభుజీ అంటుంది, కొంతమంది మాతాజీలు అంటున్నారు, కొంతమంది దాసులు అంటున్నారు. బట్ మాకు తెలుసు మేము ఎవరంటే మేము భగవంతుడి దాసులము. భగవంతుడికి సేవ చేయటం కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాము, మళ్ళీ భగవంతుని చేరుకోవడం కోసం. మనిషిగా పుట్టాం, మనిషిగానే మేము మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ స్వాముల్లా కాదు అని గొప్ప ఆచార్యులు చెప్పారు దీని గురించి. ఇట్లా అది ప్రభు. అందుకని వచ్చామంటే మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాల్సిందే. భగవంతుడి అవకాశం ఇస్తున్నాడు కదా, ఊరికి ఒక గుడి ద్వారా, ఊరికి ఒక బడి ద్వారా, ఊరికి ఒక గురువు ద్వారా ఇస్తున్నాడు కదా. ఆ ప్రయత్నం అయితే ఇదంతా కూడా కృష్ణ కథామృతం, భగవద్గీత, భాగవతము, సంకీర్తనలు, టెంపుల్స్, ఇవన్నీ అందుకే కదా. ఇది భగవంతుడిదే. భగవంతుడి ఆజ్ఞ అనేది చేయమని కుట్టదు కదా, ఈశ్వరుడు ఆజ్ఞ అనేది చేయమైనా కూడా కుట్టదు, అందులో ఎటువంటి సందేహం లేదు అని మనం శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే కృష్ణుడి కథ కూడా భగవంతుడు అనుగ్రహిస్తే జరుగుతుంది, లేకపోతే జరిగేదే సమస్య లేదు. హరే కృష్ణ. మంచి ప్రశ్న. అలాంటివేవి పనిచేయవు అని తెలుసుకున్నాను గురు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పూతన సంహారం స్టోరీ నుంచి భగవంతుని స్పర్శ అతని చిరు పెదాలతో పూతనని తాకినందువలన పూతన శరీరం కాల్చినప్పుడు పూతన నుంచి సుగంధభరితమైన సువాసన వచ్చింది. అంటే భగవంతుని కృప ఉంటే ఎంతటి సైతం ఉద్ధరించబడతారు గురుజీ. అండ్ లైక్ చెడు గుణాలను తీసేసి మంచి గుణాలు వారిలోకి వస్తాయి, లైక్ సుగంధ వాసన వచ్చినట్టు.
అండ్ ఇంకొక పాయింట్, కృష్ణుడు పూతనకి తను రాక్షసి అయినా కానీ తనకి పినతల్లి లైక్ దాడి స్థానం ఇచ్చారనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఒకటి గురుజీ, లైక్ గోమాతకి ఎంత వాల్యూ ఇచ్చారో తెలుసుకున్నాను గురూజీ. అక్కడ కృష్ణుడు భగవంతుడు అని అన్నా, వాళ్ళ తండ్రి నందమహారాజు, గోపికులు వీళ్ళందరూ పూతన సంహారం అయ్యాక తల్లి లాంటి గోవు తోకతో దిష్టి తీపించారు. సో ఆ పాయింట్ బాగా నచ్చింది గురూజీ. సో ఈ రోజు క్లాస్ నుంచి ఇవి తెలుసుకుంటాం. హరే కృష్ణ. ఓ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే, హరే హరే రామ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. శ్రీల ప్రభుపాదకి జయ శ్రీల జై గురుదేవుకి దేవికి శ్రీ జై జన్మాష్టమి మహామహోత్సవకి జయ. జై. హరి హరి బోల్. హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా థ్యాంక్స్. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మళ్ళీ మనం కృష్ణాష్టమి సందర్భంగా, జన్మాష్టమి సందర్భంగా మనం కృష్ణ కథా శ్రవణం ఇంట్లో ఉండే మళ్ళీ వినగలుగుతున్నాము. చాలా థ్యాంక్స్ ప్రభుజీ, మీ మూలంగా వినగలుగుతున్నాము. హరే మీకు కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. మీరు వినగలుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్పగలుగుతున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.